అమాయకులను కాపాడాలి, కానీ ఇక్కడ చట్టమే ఒక నిమిషబ్ద హంతకుడిగా మారి ప్రాణాలను వేటాడుతుందా అనిపిస్తుంది. ఆయన నేరం ఒక్క చిన్న మాట, ఆయన శిక్ష 8 ఏళ్ల నరకం. చీకటి గది, తుప్పు పట్టిన ఇనుప కంచెలు, ఆ గోడల మీద లెక్కలేనన్ని గీతలు. అవి కేవలం గీతలు కాదు, ఒక గౌరవనీయమైన గురువు తన జీవితం నుంచి కోల్పోయిన సెకండ్లు, నిమిషాలు, ఏళ్ళు. విష్ణు తివారీ ప్రయాగ్రాజ్ జైలు గోడలకు తెలుసు ఆయన నిమిషబ్ద రోదన. ఒక కట్టుకథ ఆచారం ఎస్సీ ఎస్టీకు అని 3 నల్లటి రంగులు పూశారు. 20 ఏండ్లు వయసు గడిచిపోయింది, యవ్వనం కరిగిపోయింది. ఆఖరికి కోర్టు నువ్వు నిర్దోషివి అని సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ ఆ సర్టిఫికేట్ ఏ మార్కెట్లో అమ్ముకుంటే కోల్పోయిన ఆ 20 ఏళ్ల కాలం తిరిగి వస్తుంది? చనిపోయిన తల్లిదండ్రుల ఆశీస్సులు దొరుకుతాయి. చట్టం ఇక్కడ శిక్షించలేదు, ఒక మనిషిని బతికుండగానే శ్మశానానికి పంపించింది. తప్పుడు కేసు పెట్టిన వాళ్ళకి నిందితుడికి పడే శిక్ష ఎందుకు పడదు? తప్పుడు సాక్ష్యం చెప్తే 10 నుంచి 20 ఏళ్ళు లోపల ఎందుకు పంపరు? ఎఫ్ఐఆర్ రాసేప్పుడు నిజం కాకపోతే జైలుకు వెళ్తాను అనే హామీ ఎందుకు తీసుకోరు? తప్పుడు దర్యాప్తు చేసి అమాయకులను అరెస్టు చేసిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అప్పుడే జవాబుదారీతనం వస్తుంది. వివేక్ జోహారీ కేసు కానివ్వండి, విష్ణు తివారీ కేసు కానివ్వండి, ఎన్సీఆర్బీ సూసైడ్ రిపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంటాయి. మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు.